గుడ్ మార్నింగ్ అన్న. మా హోటల్లో బిజినెస్ కంటే ఎక్కువ దాన ధర్మాలు ఎక్కువ అయిపోతాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడన్నా వాళ్ళకి మూడు బాగున్నప్పుడు ఎంత పెద్ద ఆర్డర్ అయినా కానీ అవతల మాట్లాడే వాళ్ళు నా దగ్గర డబ్బులు లేదు, పిల్లలు ఉన్నారు తినడానికి అంటే ప్రతి హోటల్లో ఇస్తారు, కానీ మా హోటల్లో కొంచెం ఎక్కువ అట్లాంటిది. సో అలాంటి ఆర్డర్ నాకు ఒకటి వచ్చింది ఇప్పుడు. సో చూపిస్తా, ఆర్డరు చూసేయండి, దాని తర్వాత మనం రోడ్ ఎక్కేద్దాం. సో ఆర్డర్ అయితే ఇది ఆర్డర్ మొత్తము. సో ఈ ఆర్డరు ఎట్లా లేదన్నా కూడా దగ్గర దగ్గర ఒక 15 దినార్లు ఉంటుంది, 15 దినార్లు. సో ఇంకా ఆర్డర్కి బయలుదేరాలంటే మనం, అది కొంచెం దూరము. నా పేరుతోనే ఉంటుంది సిటీ పేరు కూడా. నా పేరు జాబీర్, ఆ సిటీ పేరు వచ్చి జాబర్ అల్ అహ్మద్, రాజు పేరు. సో ఫస్ట్ లొకేషన్ వేసేసుకుందాం. లొకేషన్ వేసుకున్న తర్వాత రోడ్ ఎక్కేద్దాం. సో లొకేషన్ అయితే చూస్తున్నారు కదా, 14.1 కిలోమీటర్ ఉంది, 21 మినిట్స్ చూపిస్తుంది. 21 మినిట్స్ పట్టదు, ఇంకా ముందే వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే రోడ్ ఎక్కేద్దాం. ఇంకా రోడ్ ఎక్కేసి అద్దాలు ఎత్తేసి బండి స్టార్ట్ అయిపోయింది. లైట్స్ ఆన్, రివర్స్. సో అంటే ఎప్పుడంటే అప్పుడు చేస్తే ఇయ్యరు. వాళ్ళకు కొంచెం మైండ్ బాగున్నప్పుడు, వాళ్ళు ఓకే చెప్పేది నిజమే అని వాళ్ళు నమ్మినప్పుడు ఇస్తారు. యాక్చువల్గా అయితే సిరియా వాళ్ళు, మస్రీ అంటే ఈజిప్ట్, సిరియా వాళ్ళు, మస్రీ వాళ్ళు అనేది అంత తొందరగా నమ్మరు మనుషుల్ని. తొందరగా అని కూడా కాదు, చాలా వరకు నమ్మరు మనుషుల్ని. సో వాళ్ళు నమ్మిచ్చినారంటే ఇంకా ఓకే అని అనుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనకు 14 కిలోమీటర్స్ చూపించింది కదా. సో 14 కిలోమీటర్స్ వెళ్ళి ఇచ్చేసి వచ్చేద్దాం. ఇక్కడ మీకు ఎదురుగా పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది, 4 ఫ్లోర్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా, లైట్ ఎక్కువ లైట్ కనిపిస్తుంది కదా, అది మనకు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట. మా ఏరియాకి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడికి కూడా వస్తాయి ఆర్డర్లు. అక్కడ
మనకు ఇక్కడ ముందర గవర్నరేట్ అనేది వస్తుంది. అంటే మనకు శాసనసభ అవంటారు కదా, మాకు ఆంధ్రాలో కానీ ఇండియాలో కానీ శాసనసభలో అవి అంటారు కదా. సో అలాంటిది ఒక ఆఫీస్ వస్తుంది, అది కూడా చూద్దాం. సో ఇక్కడ లెఫ్ట్లో రైట్లో ఇక్కడ రైట్లో కనిపిస్తుంది కదా, అదే మనకు గవర్నరేట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది గవర్నరేట్ బిల్డింగ్ అంతా. మనమైతే ఇట్లా వెళ్ళాలి. సో ఇక్కడ మీకు ఫ్రేమ్లో కనబడే లైట్లన్నీ ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ఏరియానే. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఫ్రేమ్లో కనబడే లైట్లన్నీ మనం పోయే ఏరియా మాత్రమే. మనకు ఫ్రేమ్లో ఎంత కనిపిస్తుందో అంత ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో వచ్చి మనకి ఇప్పుడు రోడ్డు ఉంది కదా, మనం వెళ్తున్నాం కదా రోడ్డు, ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో వచ్చి సముద్రం ఉంది. ఇంకా రైట్ సైడ్ ఇంకా సిటీనే, అదే మనం ఇప్పుడు వెళ్ళాల్సిన ఏరియా. సో లెఫ్ట్ సైడ్ అంతా సముద్రం, ఈ సైడ్లో వాళ్ళు గెస్ట్ హౌస్లు, టెంట్లు అవి వేసుకొని ఇక్కడ ఉంటారు.
ఫైనల్గా ఆర్డర్ అయితే అయిపోయిందన్న. ఏం చేయలేం. కోయేట్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అంటే ఉంటారన్న. అంటే కోయేటోళ్ళు కోయేటోళ్ళు కూడా ఉంటారు, బయట వాళ్ళు కూడా ఉంటారు. ఈజిప్టు, సిరియా ఇట్లాంటి వాళ్ళు. అలాగే కోయేటోళ్ళు అంటే కోయేటోళ్ళు కూడా ఉంటారు. మనకి అక్కడ ఇండియాలో రేషన్ కార్డ్ అనేది ఎలాగో ఇక్కడ కూడా కార్డ్ అనేది ఉంటుంది. సో ఆ కార్డ్ లేని వాళ్ళను కోయేటీలు అన్నారు. అప్పట్లో యుద్ధాలు అయిపోయినాక మనకు రేషన్ కార్డులు రాసినట్టు ఇక్కడ కూడా రేషన్ కార్డులు రాసినారు. సో ఆ కార్డులు ఉండే వాళ్ళు మాత్రమే కోయేటీలు వీళ్ళ ప్రకారం. సో అవి లేని వాళ్ళు కోయేటీలు కాదు, బట్ కోయేటీలే. కోయేటీలు కానీ కోయేటీలు. సో అదన్న వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఎవరన్నా కోయేట్కి వస్తా అంటే వాళ్ళ వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.